Chauhan's closest person we have known. So let's have a round of applause for sir. Thank you so much for your presence, sir. I would love to have Dharmi sir on stage. Because all of you are winners, right? So just doing the formality then. So MP. Let's have a round of applause for Rakshita. As beautiful as you sing, we have something gift as a music for you. Schools and especially the HMs who have joined us. First of all, thank you all for being here. Really appreciate what you do. For us, this is a part of our values and part of our culture. We do this event every year in partnership with PEGA Teach for Change. Teach for Change is a non-profit organization, an NGO that works with us. We have been working with them for at least 10 years now, the last 8 to 10 years. We focus on essentially two things. In terms of being able to bring education to especially students who are in the government schools and who cannot afford otherwise to be able to actually have the quality of education that we expect our children to have. చాలా 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 ధన్యవాదములు. పెగాలో మేము నమ్మేది ఏంటంటే చెక్ రాసి ఇచ్చేస్తే ఏ రెడ్ క్రాస్కో లేకపోతే చిల్డ్రన్స్ యూనిసెఫ్ చిల్డ్రన్స్ ఫండ్కో ఇచ్చేస్తే అయిపోద్ది మా పని. కానీ రైట్ ఫ్రమ్ చైర్మన్ అండ్ సిఇఓ అలెన్ ట్రెఫ్లర్ దగ్గర నుంచి దీపక్ గారి వరకు అండ్ మేము అందరం కూడా లీడర్స్ అందరం కలిసి కూడా మేము ఆలోచించేది ఏంటంటే ₹1 ఖర్చు పెట్టినా దాని ఇంపాక్ట్ ₹100 అంత ఉండాలి. దానికి ఏం చేయాలి అని ఆలోచిస్తాం. అప్పుడే మాకు ఈ టీచ్ ఫర్ చేంజ్ అనే ప్రోగ్రాం రావడం జరిగింది. మేము ఇది 8 ఏళ్ళుగా చేస్తున్నాము. అండ్ మేము ఇంకోటి ఏం ఆలోచించామంటే అన్ని కార్పొరేట్స్ హైదరాబాద్లో ఉన్నవన్నీ హైదరాబాద్లో స్కూల్స్ని డెవలప్ చేద్దామని చెప్పి లైన్ కడతారు. మేము అందుకే ఏమనుకున్నాం అంటే హైదరాబాద్తో ఆగిపోదు. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ అన్ని స్టేట్స్లో రూరల్ ఏరియాస్ని డెవలప్ చేస్తేనే అసలైనటువంటి డెవలప్మెంట్. కాబట్టి మేము మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయి అంటే ఇక్కడి నుంచి 5 గంటలు 6 గంటలు 7 గంటలు 8 గంటల డిస్టెన్స్లో ఉన్నటువంటి స్కూల్స్ కూడా రూరల్ ఏరియాస్ అసలు అక్కడికి కనీసం రైల్వే కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫెసిలిటీ లేని స్కూల్స్ వాటిని కూడా ఐడెంటిఫై చేసి క్లియర్గా వాటిని ఈ టీచ్ ఫర్ చేంజ్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాము. వాళ్ళతో పాటు కలిసి మేము చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఇందాక దీపక్ గారు చెప్పినట్టుగా 3 లక్షల మంది పిల్లల జీవితాన్ని మార్చగలిగాము.